బాస్ సీజన్ 9 సాటర్డే ఎపిసోడ్‌కి సంబంధించిన ఫస్ట్ ప్రోమో స్టార్మా రిలీజ్ చేసింది. ఇక కింగ్ నాగార్జున గారు రావడమే రాజులు, రాణిలు పట్టుకునే కత్తుల్ని అరేంజ్ చేశారు స్టేజ్ పైన. వాటినన్నిటిని విరగ్గొడతారు. అందులో మొదట తనుజ కత్తినే విరగ్గొడతారు. అలానే ఈ ప్రోమో చుట్టూ కూడా మొత్తం తనుజ చుట్టే తిరుగుతుంది. ఈ ప్రోమో క్లియర్‌గా అర్థమైంది. ఫస్ట్ ప్రోమోలో తనుజని ఏదైతే తిట్టడం, అలానే ఇక వీడియోస్ ద్వారా తనకి క్లారిటీ ఇప్పించడం ఇవి కూడా జరిగాయి. మనం ప్రోమోలో చూసినట్లయితే 2 వీడియోస్‌ని ప్లే చేశారు. డీమన్ పవన్‌కి సంబంధించిన వీడియోస్ ప్లే అయ్యాయి. అలానే తను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు మీరు అని చెప్పి ఏదైతే అనిందో తనుజ, ఆ వీడియో క్లిప్పింగ్స్ అయితే ప్లే అయ్యాయి. అవి మనం మార్నింగే చెప్పుకున్నాము. అవి ఖచ్చితంగా ప్లే అవుతాయి అని. అది ఎందుకంటే తనుజ అక్కడ హైపర్‌గా రియాక్ట్ అయింది డీమన్ పైన. తర్వాత డీమన్‌కి సారీ చెప్పింది. చెప్పినా సరే క్లారిటీ అనేది ఇవ్వాలి కాబట్టి కింగ్ నాగార్జున గారైతే ఆ క్లారిటీ ఇచ్చారు. అలానే రీతుని సంచాలక్‌గా ఫెయిల్ అయ్యావు అని చెప్పి అనడంతో పాటు రీతుకి గట్టి క్లాస్ కూడా పడిందట కింగ్ నాగార్జున గారితో. అసలు సంచాలక్‌గా ఫెయిల్ అయ్యావు. అలానే నువ్వు టాస్క్‌లు ఆడకుండా ఖాళీగా కూర్చొని ఆర్డర్స్ అంటే ప్రజలకి, కమాండర్స్‌కి ఆర్డర్స్ మాత్రమే పాస్ చేసావు గానీ, నీ వరకు టాస్క్ ఆడే టైం వచ్చేసరికి మాత్రం నువ్వు ఏ మాత్రం ఆడలేదు. హౌస్‌లో ఇకపైన రోజు రోజుకి మనం వేసే అడుగులు చాలా జాగ్రత్తగా వేయాలి. అలానే ప్రతి ఒక్కరు టఫ్ కాంపిటీషన్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి తగ్గ టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి ఉంటేనే ఈ హౌస్‌లో జర్నీ అన్నది ముందుకు నడుస్తుంది అన్నది గుర్తుపెట్టుకో అంటూ రీతుకి గట్టి క్లాస్ ఇచ్చారట. అయితే ఇకపోతే తనూజకి ఏవైతే ఏవీస్ ప్లే చేసి చూపించి డీమన్ అలానే తనూజ వీళ్ళకి క్లారిటీ ఇవ్వటంతో పాటు తనూజ కూడా ఎమోషనల్ అయింది. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత తనూజకైతే నాగార్జున గారు మంచి అప్రిషియేషన్స్ కూడా ఇచ్చారట. క్యాప్టెన్సీ టాస్క్‌లో ఏదైతే ఆమె పెర్ఫార్మ్ చేసిందో వాటి కోసం మంచి అప్రిషియేషన్స్ ఇచ్చిన ఫస్ట్ వీడియోస్‌తో క్లారిటీ ఇచ్చారట. అయితే ఈ వీడియోస్ మాత్రమే కాకుండా సంజన గారి దగ్గర ఏదైతే తనుజ రియాక్ట్ అయ్యిందో సంజన నెక్స్ట్ ఒకవేళ వేరే రౌండ్ కూడా పెట్టుంటే నీకు ఇంకా కాంపిటీషన్ అనేది ఏమంటారు ఎక్కువైపోయేదేమో అని చెప్పినప్పుడు తనుజ నా చెయ్యి విరిగిపోయినా సరే నేను కష్టపడి ఆడతాను అని చెప్పిన ఒక కాన్ఫిడెంట్ వర్డ్స్ కాస్త అది నీకు ఓవర్ కాన్ఫిడెంట్ లాగా కనిపించింది తనుజ అని చెప్పి సంజన గారి విషయంలో కూడా తనుజకి క్లాస్ ఇవ్వడం జరిగిందట కింగ్ నాగార్జున గారు. అయితే డీమన్, నిఖిల్ అలానే సంజన విషయంలో ఈ ముగ్గురు విషయంలో తనూజకి క్లాస్ కంప్లీట్ అయిన తరువాత తనూజ ఆడిన ఆటకి అప్రిషియేషన్ అలానే ఈ వారం క్యాప్టెన్ అయినందుకు కంగ్రాచ్యులేషన్స్ని కూడా నాగార్జున గారు తెలియజేశారట. కానీ వస్తూనే ఫస్ట్ మాత్రం తనూజ కత్తిని విరగ్గొట్టి తనూజకి గట్టి క్లాస్ ఇచ్చారు. అదే ఈరోజు మనకి మొదటి ప్రోమోగా రిలీజ్ అయింది. అయితే ఇక తనూజ తర్వాత రీతుకి పడిందట గట్టి క్లాస్. ఇంక రీతు తర్వాత కళ్యాణ్, ఇక రాణిలుగా ఎవరు చేశారు దివ్య వీళ్ళందరికీ. సో ఇవన్నీ సెకండ్ ప్రోమోస్, థర్డ్ ప్రోమోస్‌లో రిలీజ్ అవుతాయి. మరి ఫస్ట్ ప్రోమో మీకెలా అనిపించింది అనేది కామెంట్స్‌లో చెప్పండి.